నమో భగవతే వాసుదేవాయ. భాగవతం విష్ణు లీలామయం. ఇది చదివితే భక్తి కలుగుతుంది. భక్తులు ఏం కోరుకుంటారో భగవంతుడు వాటిని తప్పక ప్రసాదిస్తాడు. మంచి చదువు, మంచి మంచి మార్కులు, ర్యాంకులు ఒకటేమిటి, ఏం కావాలంటే అది మనసులో అనుకుని భక్తి శ్రద్ధలతో ఈ భాగవతం వినినా, చదివినా, వ్రాసినా, గుర్తు చేసుకున్న అన్ని శుభాలే కలుగుతాయి. బాలలు, ఈ విధంగా వేదవ్యాస మహాముని సంస్కృత భాషలో రాసిన పెద్ద భాగవతమును మీకోసం బుల్లిదిగా వినిపించుచున్నాను. తప్పకుండా శ్రద్ధగా వింటారు కదూ. మహాభాగవతము మొదటి స్కంధము. అశ్వత్థామ నిద్రించుచున్న పాండుపుత్రులను వధించుట. భారత యుద్ధం ముగిసింది. భీమునుచే తొడలు విరగ్గొట్టబడిన దుర్యోధనుడు కొన ఊపిరితో ఉన్నాడు. ఆ సమయంలో అశ్వత్థామ అతన్ని చూశాడు. దుర్యోధనుని ప్రార్థనపై పాండవుల వంశాన్ని నాశనం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. పాండవులు, కృష్ణుడు నదీ తీరంలో విహరిస్తూ ఉండగా అశ్వత్థామ దొంగచాటుగా శిబిరంలో ప్రవేశించాడు. నిద్రపోతున్న పాండవుల కుమారులని, దృష్టద్యుమ్నుణ్ణి అందరినీ వధించి పారిపోయాడు. మరలి వచ్చిన పాండవులు మరణించిన పుత్రులను చూసి చాలా దుఃఖించారు. కృష్ణుడు, అర్జునుడు కలిసి అశ్వత్థామను వెతుకుతూ వెళ్ళారు. చివరకు వ్యాసుని ఆశ్రమం దగ్గర దొరికాడు అశ్వత్థామ. అర్జునునికి అతనికి గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అశ్వత్థామ బ్రహ్మశిరం అనే అస్త్రం ప్రయోగించాడు. దానికి విరుగుడుగా అర్జునుడు కూడా ఆ అస్త్రాన్నే ప్రయోగించాడు. అతి భయంకరమైన ఆ అస్త్రాల వల్ల ప్రపంచం అల్లకల్లోలం అయిపోసాగింది. వ్యాసుడు మొదలైన ఋషులందరూ అక్కడికి వచ్చారు. వారు శ్రీకృష్ణుణ్ణి చూసి, గోవింద, లోక కళ్యాణం జరుపవలసిన నీవే ఇలా చేస్తే ఎలాగా? ఆ అస్త్రాలను ఆపు చేయించు, లేకపోతే ప్రపంచమంతా నాశనమైపోతుంది అని ప్రార్థించారు. అది విని కృష్ణుడు అర్జునునికి చెప్పి అతని అస్త్రాన్ని ఉపసంహరింపచేశాడు. అశ్వత్థామకు ఆ బాణాన్ని ప్రయోగించడం తప్ప ఉపసంహరించడం తెలియదు. అందుచేత అస్త్రాన్ని ఉపసంహరించకుండా దానిని పాండవ వంశానికి ఆశాదీపంగా ఉన్న ఉత్తరాదేవి గర్భంపైకి మళ్లించాడు. అర్జునుడు అశ్వత్థామను బంధించి ధర్మరాజు వద్దకు తెచ్చాడు. ద్రౌపది అతనిని క్షమించి వదిలేయమంది. అశ్వత్థామ తలలో ఉన్న మణిని తీసుకొని అతనిని వదిలివేశారు పాండవులు. పరీక్షిత్ జన్మించుట. పాండవుల కుమారులందరూ చనిపోయారు. ఇక వారి వంశంలో వారసులెవరూ లేరు. కానీ అభిమన్యుని భార్య అయిన ఉత్తర అప్పుడు గర్భవతిగా ఉంది. ఆమె కడుపున ఒక కాయ కాస్తే వంశం నిలబడుతుంది అని పాండవులు ఎంతో ఆశగా ఉన్నారు. ఉత్తరకు ప్రసవకాలం సమీపించింది. ప్రసవించింది. మగబిడ్డ పుట్టాడు. కానీ ఆనాడు అశ్వత్థామ బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ఉత్తరాదేవి గర్భం మీదకు మళ్లించడం వలన ఆ బిడ్డ చనిపోయి పుట్టాడు. పాండవులంతా దుఃఖించసాగారు. అప్పుడే వచ్చాడు ఆపద్బాంధవుడైన శ్రీకృష్ణుడు. పాండవులను ఓదార్చాడు. తన సత్యఫలాన్ని ధారపోసి బ్రహ్మశిరాన్ని శాంతింపచేశాడు. వెనువెంటనే మరణించి ఉన్న ఆ బిడ్డ బ్రతికాడు. అందరూ ఆనందించారు. ఆ బాలునికి పరీక్షిత్ అని పేరు పెట్టారు. పరీక్షిత్తుకు శాపం. కొంతకాలం తర్వాత పాండవులు తమ ఏకైక వారసుడైన పరీక్షిత్కు పట్టాభిషేకం జరిపి తాము మహాప్రస్థానం చేశారు. పరీక్షిత్ ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించేవాడు. ఒకనాడు పరీక్షిత్ వేటకు వెళ్ళి బాగా అలసిపోయాడు. దాహం కూడా వేయసాగింది. మంచినీళ్ల కోసం సమీపంలో ఉన్న శమీ ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయానికి ఋషి తపస్సులో ఉన్నందువల్ల పరీక్షిత్ రాక ఆయనకు తెలియలేదు. పరీక్షిత్ అంతకంతకు దాహం పెరిగిపోసాగింది. అసలే అలసిపోయి ఉన్నాడాయే. అవసరము తీరనప్పుడు కోపము, చిరాకు కలుగుట సహజమే కదా. అదే జరిగింది. పరీక్షిత్కు కొంచెం కోపము, చిరాకు కలిగినవి. అటూ ఇటూ చూసినాడు. చేరువలోనే ఒక పాము చచ్చిపడి ఉన్నది. పరీక్షిత్ విల్లు కొనతో ఆ పాము శవమును తీసి శమీకుని మెడలో వేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. తపస్సులో ఉన్న మునికి పరీక్షిత్ సంగతి గాని పాము సంగతి గాని తెలియదు.
పరీక్షిత్ వెళ్ళిపోయిన కొంచెం సేపటికి శమీకుని కుమారుడైన శృంగి అక్కడకు వచ్చాడు. తన తండ్రి మెడలో పాము కళేబరము ఉండటం చూసి అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆ కోపములో, మా నాన్నగారి మెడలో ఈ పాము శవాన్ని వేసిన పాపాత్ముడు నేటికి 7వ రోజున పాముల రాజైన తక్షకునిచే కాటు వేయబడి మరణించునుగాక అని శపించాడు. ఈ సంగతి పరీక్షిత్కు తెలిసింది. పశ్చాత్తాపపడ్డాడు. ఏమి లాభం? బ్రాహ్మణ శాపానికి తిరుగులేదు కదా. మరణము నిశ్చయమొకటచే పరీక్షిత్ తన కుమారుడైన జనమేజయునకు పట్టాభిషేకం చేశాడు. అనేక దాన ధర్మాలు చేశాడు. తిరిగి ఈ భూమిన పుట్టకుండా మోక్షం కలిగించే పనులు చేయాలనుకున్నాడు. కానీ జన్మజన్మల పాపాలని పటాపంచలు చేసుకొని మోక్షం పొందటం ఎలాగా అని మదన పడసాగాడు. శ్రీ శుకుడు పరీక్షిత్ వద్దకు వచ్చుట. సరిగ్గా ఆ సమయానికే శ్రీ శుక యోగీంద్రుల వారు పరీక్షిత్ వద్దకు వచ్చారు. పరీక్షిత్ పరమానందంతో ఆయనకు స్వాగతం పలికాడు. ఆర్ఘ్యం పాద్యం ఇచ్చాడు. అతిథి మర్యాదలన్నీ చేశాడు. తన దీనగాథను వినిపించాడు. స్వామి, నేనింక ఎక్కువ కాలం బ్రతుకను. వారం అంటే వారం రోజులే గడువు ఉంది. నాకు మోక్షం కలిగే ఉపాయం ఏదైనా చెప్పండి అని ప్రార్థించాడు. చిదానందమూర్తి అయిన శ్రీ శుక యోగీంద్రులు చిరునవ్వు నవ్వుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పరీక్షిత్తునకు అభయం ఇచ్చి ఇలా అన్నారు. రాజా, భయపడకు. గురి కుదరడం కోసం నీకో కథను చెబుతాను, విను అంటూ మొదలుపెట్టారు.